దృష్టి పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు మళ్ళింది. ఆశ, అత్యాశ, భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు విజృంభిస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. బేల మండల కేంద్రంలో పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న చంద్రమణికి శనివారం సాయంత్రం చరవానికి ఒక కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. మీ సిమ్ బ్లాక్ అవుతుందని వెంటనే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు తెలియచేయాలని వారు చెప్పారు. వెంటనే గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రావడంతో అనుమానం వచ్చి తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి తన ఫోన్ హ్యాక్ అయిందని వెంటనే అకౌంట్ని హోల్డ్ చేయమని బ్యాంకు అధికారులను కోరారు. దీనికి సంబంధించిన ఒక ఫార్మ్ కూడా పూర్తి చేసి వివరాలు ఇవ్వాలని కస్టమర్ని బ్యాంకు అధికారులు కోరారు. ఫార్మ్ పూర్తి చేసేలోపు తన అకౌంట్ నుంచి ₹1,00,000 సైబర్ కేటుగాళ్లు దోచేశారు. బ్యాంకు అధికారులు తప్పిదం మూలంగానే తన డబ్బులు పోయాయంటూ ఆరోపిస్తున్నారు. తన ఫిర్యాదు చేసిన వెంటనే అకౌంట్ని హోల్డ్ చేస్తే డబ్బులు పోయేవి కావంటూ చెబుతున్నారు. ఇక అనవసరంగా బ్యాంకు అధికారులు సమయాన్ని వృధా చేస్తారని మండిపడుతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము బ్యాంకులో పెడితే అక్కడ కూడా సేఫ్టీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ను మీడియా వివరణ కోరగా ఇందులో తమ తప్పేమీ లేదని జవాబు దాటవేసే ప్రయత్నం చేశారు. कॉल आया था और हमारा मोबाइल हैंग हो गया रिसीव को। हमने मंडे को बैंक में आके बैंक मैनेजर के साथ बातचीत की। उनको हम सब बताए कि हमारा मोबाइल हैंग हो गया, हमारे अकाउंट का बैलेंस गया कि क्या हुआ करके चेक किए तो हमारा बैलेंस सही था। बाद में हमको डाउट आया कि हमारा बैलेंस जा सकता है तो हमने उनको बताने की बहुत कोशिश की, लेकिन उन्होंने केयरलेस किया, हमारी तरफ ध्यान भी नहीं दिया और बोले कि हम आपको एक फॉर्म देते हैं, आपका मोबाइल लिंक बदलना है, आप बदल लो, ऐसा करके उन्होंने बोले। तो अब हम वो प्रोसीजर बोले आधार लिंक जोड़ो, पैन लिंक जोड़ो। अब हम डॉक्यूमेंट्स साथ में नहीं लाए तो डॉक्यूमेंट्स लाने के लिए हम घर को गए और बाद में आने के बाद ये सब करे तो हमारे अकाउंट में से पैसे पूरे गायब हो चुके थे और हमको ये स्टेटमेंट दिया, हमारे पूरे 1,00,000 रुपये चले गए हैं। इनके उन्होंने अभी ये बोला कि हमने उनको फॉर्म दिया, सिग्नेचर करो करके, उन्होंने कुछ भी नहीं किया, ऐसे गए ऐसे बोले, लेकिन ये सब झूठ है। उन्होंने हमको कोई भी फॉर्म नहीं दिया और कुछ भी तुम्हारे अकाउंट में से पैसे जा सकते हैं, सब कुछ भी नहीं। हमको जो हमारा जो मोबाइल हैंग हुआ सब बोलने के बाद भी उन्होंने हमारी तरफ केयरलेस किया और हमारे इनके केयरलेस की वजह से हमारे पूरे बैलेंस 1,00,000 रुपये चले गए। మార్నింగ్ అదేదో ప్రాబ్లం వచ్చిందని మొబైల్లో ప్రాబ్లం వచ్చిందని మెసేజ్ వస్తుందని చెప్పాడు. దానికి మేము కొన్ని ప్రికాషన్స్ చెప్పినప్పుడు ఆయన దాన్ని ఫాలో చేయకుండా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత వచ్చేసి నా పైసలు పోయినని చెప్పాడు. దానికి మేము ఆయన ఎప్పుడైతే ఆ ప్రికాషన్స్ ఫాలో అయి ఉంటేనే ఆ పైసలు పోయేది కాదు. సో ఆయనదే మరి ఆయన కొద్దిగా ల్యాప్స్